యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆదివారము, ప్రత్యేకమైన రోజు కూడా. ఒక ఆదివారము ఒక గొప్ప సంతోషకరమైన పెంతెకొస్తు పండుగ దినము. ఈ యొక్క పెంతెకొస్తు పండుగ దినము మరి అనేక సంఘాలలో జరిపిస్తూ ఉంటారు. మన సంఘంలో కూడా మరి జరిపించబడబోతున్నది. నిజంగా ఈ యొక్క పెంతెకొస్తు పండుగ అంటే ఏమిటి, అసలు ఎందుకు ఈ యొక్క పెంతెకొస్తు పండుగ జరిపిస్తుంటారు అని చాలామంది కూడా అనుకోవచ్చు. ఆనాడు యేసు ప్రభు వారు మన కోసమైన రక్తాన్ని చిందించి మన కోసమైన రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి మూడవ రోజు లేచి మరి తిరిగి లేచిన తర్వాతకి శిష్యుల మధ్యలో 40 దినాలు కూడా సంచరించారు. ఆ 40 దినాలు కూడా సంచరించి అనేకమైన ఆత్మ బోధించి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని అనేక విషయాలను వారికి బోధించి చివరికి ఇక మరి అహరోనమయ్యి తిరిగి వెళ్ళిపోయిన తర్వాతకి ఉంటున్న శిష్యులు వారి యొక్క పరిస్థితి నిజంగా ఆ సమయంలో దేవుడు ఎంతో వారిని బలపరిచాడు, ఎంతో ధైర్యపరిచాడు. పరిశుద్ధాత్మను పొందుకునే విధానము ఎలా అని అన్నీ కూడా వారికి ఎన్నో విషయాలను బోధించి తను వెళ్ళిపోయిన తర్వాతకి వారు తిరిగి మరి ఆ బోధను ఆ యొక్క విషయాలను జ్ఞాపకం ఉంచుకొని చాలామంది కనీసం ఒక 500 మంది మధ్యలో నుండి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. వాళ్ళు అలా చూస్తూ ఉండగా ఆయన వెళ్ళిపోతుండగా గొప్ప మేఘం, ఒక గొప్ప వెలుగు చేత ఆయన వెళుతూ ఉండగా చూసాక ప్రభువారు చెప్పిన మాటలని వారు ఇక అప్పటి వరకు విని వాటి విడిచిపెట్టేశారు. కొంతమంది విడిచిపెట్టారు. కొద్దిమంది 500 మంది ఆ సమూహంలో 120 మంది ప్రభు చెప్పిన ప్రతి మాటను కూడా జ్ఞాపకం ఉంచుకొని వారు ఒక ప్రత్యేకంగా మరి మేడ గదిలోనికి వెళ్ళి ఒక మేడ గదిలో మరి 120 మంది కూడా ఎడతెగని ప్రార్థన చేశారు. ఎడతెగని ప్రార్థన, ఏక మనసుతో వారు ప్రార్థించారు. ఎందుకు ప్రార్థించారు అంటే పరిశుద్ధాత్మను పొందుకొనుటకు, ఆయన ఆత్మ చేత నింపబడుటకు, ఆయన ఆత్మలో నిలిచి ఉండడం కోసము ఎడతెగని ప్రార్థన చేశారంట. ఒకసారి మనం చూసుకుందాం, ఒకసారి వాక్యాన్ని మనము ధ్యానించుదాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనము ధ్యానించుకుందాము. ఆయన వెలుచు ఉండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలియ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేరుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. 2 మనుషులు వారితో చెప్తున్నారు, మీరు వెళుతూ ఉంటే చూస్తూనే ఉన్నారు, కానీ తిరిగి మరలా వస్తాడు, ఎలా వెళ్ళాడో ఎలా తిరిగి వస్తాడు అని వారితో చెప్పుచున్న మాటలు వారు విని ఆ 500 మందిలో ఉంటున్న సమూహంలో 120 మంది మాత్రమే మరి వారు ఒక మేడ గదిలోనికి వెళ్ళి మరి వారు ఎడతెగని ప్రార్థన చేశారు. నిజంగా ఆ ప్రార్థన చాలా గొప్పది. పెంతెకొస్తు పండుగ దినం అంటే ఆ యొక్క దినము ఎడతెగని ప్రార్థనను కలిగి, ఏక మనసును కలిగి ప్రార్థించి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా దిగి వచ్చాడో ఆ విధంగానే ప్రతి సంవత్సరంలో కూడా ఆ యొక్క పండుగ దినముగా మరి పెంతెకొస్తు పండుగ దినముగా జరిపిస్తూ ఉంటారు. అందుకే చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరును ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేయించు ఉండిరి. ఏక మనసుతో వారందరూ కూడుకొని ఒకే మనసు. నిజంగా మనం అలా చేస్తాం, ఒక్క మనసుని కలిగి. పెంతెకొస్తు పండుగ దినముగా మన విశ్రాంతి దినం అందరూ కూడుకుంటున్నాము. ఏక మనసుతో చేశారు, ఎడతెగగా చేశారు. ఎన్ని గంటలు, 1 గంటని కదా, ఎడతెగక అంటే
గంటలు మనం లెక్కించాను. ఎన్ని గంటలు ఎడతెగక చేశారు. అలా ఎప్పుడైతే చేశారో అప్పుడు మరి చూడండి 2వ అధ్యాయము 1వ వచనము. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభావింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగింది. ఎంత అద్భుతమైన మాట! ఆ పెంతెకొస్తు దినము 50వ రోజు పెంతెకొస్తు దినము 7వ వారము పెంతెకొస్తు దినము రోజు ఆ మేడ గదిలో వారందరూ ఎడతెగక ప్రార్థిస్తున్నారు. ఏక మనసుతో ప్రార్థిస్తున్న సమయంలో అకస్మాత్తుగా అగ్ని జ్వాలల వంటి ఒక గొప్ప ఒక వెలుగు వారిపైకి దిగిరాగానే వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. వారికి ఇచ్చి ఉండిన అభిషేకం బట్టి వాక్శక్తిని బట్టి అన్య భాషలు మాట్లాడసాగారు. ఎంత గొప్ప అభిషేకం! ఈరోజు ప్రతి క్రైస్తవుల్లో అభిషేకం కావాలి, ఆ ఆత్మ కావాలి. ఆత్మ లేని వారిగా ఉంటున్నాము కాబట్టి దేవుళ్ళు స్థిరంగా ఉండలేకపోతున్నాం. కానీ ప్రతి ఒక్కరు కూడా అట్టి పరిశుద్ధాత్మను కలిగిన వారిగా ఉండాలి. ప్రవచన వాక్కు నెరవేర్చబడ్డది. ఏవేలు గ్రంథంలో ఏవేలు ఏ విధముగా ప్రవచించారో అట్టి ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడి ఉన్నది. కాబట్టి నిజముగా మన జీవితంలో ఆత్మను కలిగి లేకపోతే, పరిశుద్ధాత్మను కలిగి లేకపోతే మనము క్రీస్తులో వెలిగించబడలేము, క్రీస్తులో మనం ముందుకు సాగలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రత్యేకమైన పండుగగా పెంతెకొస్తు పండుగ దినము ఎడతెగని ప్రార్థన, ఏక మనసు కలిగిన ప్రార్థన కలిగి మరి ఆ యొక్క ప్రార్థన చేయబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క పెంతెకొస్తు పండుగ దినముగా ఈ ఆదివారం ప్రతి ఒక్కరు కూడా మందిరానికి విచ్చేయాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఇంకా అనేక విషయాలు కూడా ఆ రోజు పెంతెకొస్తు పండుగ దినమైన విశ్రాంతి దినము ఆ యొక్క రోజు అనేక విషయాలు, అనేక మర్మాలు కూడా మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ విచ్చేయాలని కోరుకుంటున్నాము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.